విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన సాగుతుంది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన పాలన కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో భాగంగానే ఉద్యమించిన విద్యార్థి యువజన సంఘాల నేతలపైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు పెట్టి అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నారా లోకేష్ గారిని మేము ఒక్కటే విద్యార్థి యువజన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు, నెత్తినోరు బాదుకున్నారు, రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన ఉంది జగన్ గారి గవర్నమెంట్లో అని చెప్పేసి మొత్తుకున్నారు. కానీ మీ పాలనలో ఏం జరుగుతూ ఉంది? ఉద్యమిస్తే ప్రశ్నిస్తే కేసులు పెట్టి రౌడీ షీట్లు మీరు ఓపెన్ చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బ్యానర్లు పెడితే మేము ఊరుకోము, అరెస్టులు చేస్తాము, నిర్బంధిస్తామని మాట్లాడడం చాలా దుర్మార్గమైంది. రాష్ట్రంలో ఒక అరాచక పాలన రెడ్ బుక్ పాలన పేరుతోటి నారా లోకేష్ విద్యార్థి యువజన నేతలపైన చాలా కర్కశంగా దమనకాండ అణచివేత ధోరణితోటి ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వడం లేదు. ఇవన్నీ అడిగిన విద్యార్థి నేతలపైన ఈరోజు చాలా దమనకాండ పేరుతోటి అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలని, ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము, వైఎస్ఆర్సీపీ యువజన విభాగము, పీడిఎస్యు, పీవైఎల్, ఎన్యూసీఐ నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాకి ప్రజలు, పౌరులు మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అణచివేత ధోరణిని ఖండించాలని మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున కోరుతా ఉన్నాం. నా పేరు పరుశూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయమని చెప్పేసి అడిగితే విద్యార్థి యువజన సంఘాల మీద కేసులు పెట్టి పాత కేసులు తిరగదోడి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేస్తూ రాత్రి నుంచి పోలీసులు ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు విద్యార్థి యువజన సంఘాల మీద ఉన్నాయి. ఉద్యమాలంటే ఎందుకు భయం అని చెప్పేసి మేము నారా లోకేష్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో యువగలం పాదయాత్ర ద్వారా పాదయాత్రలు చేసినప్పుడు మేము అధికారంలోకి రాగానే విద్యార్థి యువజన సంఘాల మీద పెట్టినటువంటి కేసులన్నీ తీసేస్తామని చెప్పేసి చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులను ఆసరాగా చూపించి ఈరోజు రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు పెట్టి ఇలా విద్యార్థి యువజన సంఘాలను భయపెట్టాలని చెప్పి చూడడానికి మేము అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా, విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేసులను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చెలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేయడంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలుగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించే గొంతులు ఎంత నొక్కాలని చూస్తే అంత ఎక్కువ ప్రశ్నిస్తామని కూడా నారా లోకేష్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం ఈ రోజున విద్యార్థులపైన, యువజనులపైన, కార్మిక రైతాంగ అందరిపైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తుంటే వాళ్ళందరిపైన కేసులు పెడితే రౌడీ షీట్లు నమోదు చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య పాలన లేకపోతే జనరల్ డయ్యర్ పాలన? ఓసారి విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసు నమోదు చేస్తూ ఉంటాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. పీపీపీ విధానాన్ని వద్దు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మేము అడిగితే కేసులు పెడతామంటా ఉన్నాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ను కాపాడాయా అంటే రౌడీ షీట్ నమోదు చేస్తూ ఉంటున్నాడు. మీరంతా వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రైతులందరినీ కాపాడాలని చెప్పి మేము అడుగుతూ ఉంటే, మా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే వాళ్ళందరిపైన మీరందరూ దమనకాండకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మా పైన బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ద్వందంగా ప్రజలపైన, విద్యార్థులపైన, యువజనులపైన కేసులు నమోదు చేస్తూ ఉంది. కేసులు భయపడేటువంటి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో లేరు. మరికొంత విద్యార్థులు, యువజనులు చైతన్యమై నీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధమవుతాం. నీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని పెకలించడానికి, మరింత ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ యొక్క యువజన విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతామని, కాబట్టి నువ్వు పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంటే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, నిర్బంధించడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని నిర్బంధాలు విధించండి, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని అమలు చేసేంత వరకు విద్యార్థి యువజన సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి.